వస్తాలే. ఏంది తుప్పుకు తుప్పుకు తీసుకో, ఇస్తానడు తీసుకో. భయమా? ఇదేం చాక్ పీసే. ఏందది చూపి. నువ్వే రాసుకోరా. ఆగు చూపిద్దాం ఏమేమి ఇచ్చినారు. భలే కలర్ఫుల్గా ఉన్నాయి కదా. స్పూన్లు. కవర్ చూపి ఒకసారి. కవర్ బాగుంది కదా. కానీ కేక్ ఓపెన్ చేయి. బాలేదా? అది ఐస్ క్రీమ్ కేకే కదా. వస్తుంది నీట్గా. అది ఎవరు పెడతాను ఫస్ట్? డాడీకి ఇవ్వండి ఫస్ట్, పడుకుంటాడు. చెర్రీ పెట్టు డాడీ. కేక్ ఎలా ఉంది? చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. సో మన హిప్పీ బర్త్డే సెలబ్రేషన్స్ అన్నమాట. బర్త్డే సెలబ్రేషన్స్ అంటే ఏం లేదు, కేక్ తింటున్నాం. దీని పేరు గుర్తుందా? చెప్పు. చెప్పరా. ఫ్రూట్ బ్లాక్ బెర్రీ ఐస్ కేక్. దీని పేరు చాలా పెద్దగా ఉంది అబ్బాయి. అదేం కరిగిపోదు. ఆగు. ఇక్కడ డిస్ప్లేలో, ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను అనమాట నేమ్ ఏంటని. ఐబాకోలో తీసుకున్నా. దీని ప్రైస్ 1940 రూపీస్ ప్లస్ ట్యాక్స్. డబ్బులన్నీ ఎందుకు చెప్తాను ఇప్పుడు? నువ్వు నాకేనా కొనిస్తా. చూడండి ఇవన్నీ సగం కేక్ ఆల్రెడీ అయిపోగొట్టినాము. ఈ పక్క చూసినారా, ఇదంతా లోపల బ్లాక్ కరెంట్ అండ్ ఇంకో ఫ్లేవర్ కూడా ఉంది ఇక్కడ. ఇదేదో టూటీ ఫ్రూటీ. ఇంకా పైన అంతా వైట్ చాక్లెట్, ఆ పైన చెర్రీస్. సూపర్ ఉంది. వీళ్ళు ఐస్ క్రీమ్ కోసం వెయిట్ చేస్తున్నారు. తిందాం ఇంకా. మా అమ్మ కూడా వెయిటింగ్. చూడండి. ఓకే డన్. అటాక్. కరిగిపోతుంది అన్నావు కదరా. అది ఎంత గట్టిగా ఉంది తెలుసా? ఎవరికి? అది ఎక్కువ ఉండేది నాకు. చిన్న ముక్క ఇది మమ్మీకి. కానీ ఫాస్ట్ గా నాకు బస్సు మిస్ అవుతుందిరా. మీ ఫోటోలు, మీ వీడియోలు. పేరుకే ఇది కేక్ లాగా ఉంది, ఐస్ క్రీమ్ కేక్ లాగా, కానీ చాలా హార్డ్ ఉంది. చూసినారా మా అన్న ఎంత కష్టపడుతున్నాడు ఇది కట్ చేసేకి. ఏంది నువ్వు అంత పెద్ద పీస్ తీసుకుంటున్నావా? ఏ తన్నుతా. నువ్వు చూడు, వాళ్ళకి చూపి కావాలంటే. చూడు ఎంత పెద్ద పీస్ తీసుకున్నాడు. అమ్మో. లాస్ట్ లో అట్లా తుప్పుకు తుప్పుకు అని వస్తాలే. ఏంది తుప్పుకు తుప్పుకు? కొంచెం బ్లాక్ కరెంట్ సూపర్. కేక్ అయితే బాగుంది కానీ బాగా చల్లగా ఉంది. నోట్లో మాట రావట్లా. నీ బర్త్డే కదా, ఎక్కడ తీసుకెళ్తాను?
ఒక గుడికి తీసుకెళ్తా, ప్రశాంతంగా పూజ చేసుకో, నేనేమన్నా ముసల్దా అన్నా? కాసేపు తపస్సు చేసుకో. ఇంకా నాకు అన్నీ కాదు, పార్టీ వద్దులే. డ్రెస్ ఉప్పాడ పట్టు చీరలు కొనుక్కో. డబ్బులు డబ్బులా? ఏం రావట్లేదా నీకు జీతాలు? వస్తే బర్త్డే ఎవరిది? సర్లే, ఉప్పాడ టిష్యూ శారీ ఓకే, అది తీసుకో. ఓకే, ఆన్లైన్లో? లేదు, నా వీడియోలో పెట్టింటారు. ఓకే, హిప్పీ ఆన్ సూపర్ బైక్ ఛానల్ నుంచి వచ్చామని చెప్తే డిస్కౌంట్ ఉంటుందా? సో యాడికి తీసుకెళ్తామా ఈరోజు? యాడిగ్లా తానాపల్లి సన్సెట్. డ్రోన్ షాట్స్ ఇస్తావా నాకు? నాకు ఎందుకు? ఎప్పుడు నీకే ఉన్నాయి అన్ని ప్లేసుల్లో, నాకుది ఈరోజు. ఓకే ఓకే, చూద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి తన్నపల్లి వెళ్తాము సన్సెట్కి. నేను ఇంకా రెస్టారెంట్గా తీసుకెళ్తాడు అనుకున్నా. నైట్ వెళ్దామా? ఈరోజు నేను వెజ్లే తిందాము. వెజ్ కంతా రెస్టారెంట్లో అంతా పోకూడదు. రేపు వెళ్దామా? సో నెక్స్ట్ తన్నపల్లికి వెళ్తాం కదా, అక్కడ మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాం. చాలా కిందికి వచ్చేసినాము. మై గాడ్, స్లిప్ అయిందనుకో వెనకాల ఆడాడో పై పడతాం. ఓకే, రెడీ? ఎట్లెక్కలరా బాబు, అసలే నేను హీల్స్ వేసుకొని ఉన్నా. కిందికి వెళ్ళి గడ్డి దగ్గర ఫొటోస్ తీసుకొని వచ్చినాము. బాగుంది. అండ్ ఈ ప్లేస్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయిన వాళ్ళకి కొంచెం ఫెమిలియర్గానే ఉంటుంది, ఎందుకంటే ఈ ప్లేస్కి నేను ఆల్రెడీ వచ్చాను. సో ఈ ప్లేస్ నేమ్ వచ్చేసి తిరుపతిలో తన్నేపల్లి అనమాట. ఇది ఒక వ్యూ పాయింట్ అండ్ టెంపుల్ కూడా కనబడుతుంది కదా, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనమాట. చాలా బాగుంటుంది. సో ప్లేస్ గురించి అండ్ ఇక్కడ నుండి వ్యూ ముందు వీడియో ఉంటుంది కదా, దాంట్లో చూడండి, ఐ కార్డ్లో ఇస్తాను. ఈరోజు ఎందుకు వచ్చామంటే మా అన్న బర్త్డే అనమాట, అందుకని వచ్చాము. సన్సెట్ చూసుకొని వెళ్దాము, ఎలాగూ సాటర్డే కదా అని. సో చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ కూర్చొని కాసేపు సన్సెట్ పీస్ఫుల్గా చూసుకొని వెళ్దామని వచ్చాము. అండ్ ఆల్మోస్ట్ లైట్ ఫెయిల్ అయిపోతుంది అబ్బా. సో ఇక్కడ క్విక్గా ఒకసారి ప్లేస్ చూపెట్టేస్తాను మీకు ఎలా ఉందో కొత్త సబ్స్క్రైబర్స్ కోసం. వ్యూ మాత్రం అద్దరిపోతుంది ఇక్కడ నుండి, చాలా బాగుంటుంది. సన్సెట్ కూడా చాలా బాగుంటుంది చూసేకి. చూడండి, హాయ్ చెప్పు. నువ్వు ఫాస్ట్ ఉన్నావు, 10 seconds. ఇన్ కేస్ కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ అండ్ తన ఛానల్ తెలియనట్టయితే హిప్పీ ఆన్ సూపర్ బైక్ తన ఛానల్ పేరు. మోటో బ్లాగ్స్ చేస్తాడు. క్లోజ్ టు 50K సబ్స్క్రైబర్స్ ఉందన్నమాట ఛానల్ అయితే. అండ్ ఈ మధ్య వీడియోస్ అన్నీ చూస్తున్నారు కదా, నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ కూడా చేయండి. మా అన్నకు టైం ఉంటే మా అన్న నేను చాలా వీడియోస్ ప్లాన్ చేసి పెట్టాను. సో ఎప్పుడు చేద్దాం వీడియోస్? నేను ఇద్దామంటే నువ్వు ఖాళీగా ఉంటాయి కదా. అవి ఇద్దరు చేసేవి. పోనీ ట్రావెల్ చేద్దామని ఎక్కడ పిలుచుకెళ్ళట్లా నన్ను. నేను కాంపిటీషన్ వస్తానని భయపడుతున్నాడు కదా. ఆగాగు, నేను డ్రోన్ కూడా నేర్చుకొని నీకు పోటీ వస్తా. సో ఇప్పుడు నువ్వేంటి ధ్యానం చేస్తావా ఇప్పుడు? ప్రకృతిని వీక్షిస్తూ పరితపిస్తా. జస్ట్ అట్లా నేచర్ ఎంజాయ్ చేస్తావు. ఓకే మరి, క్యారీ ఆన్. బాయ్ చెప్పేసి. బాయ్ గైస్. నాకు ఒక మంచి ప్లేస్ దొరికింది, గోడ మీద కూర్చొని మంచిగా వ్యూ చూద్దాము. ఎంత బాగుందో తెలుసా ఇక్కడ నుండి వ్యూ. మంచి
మంచిగా గోడెక్కి కూర్చున్నాను అనమాట. ఎదురుగేమో తిరుమల హిల్స్ అండ్ ఇటుపక్క అంతా పొలాలు, అటు దూరంలో చూస్తే అన్ని కొండలు, ఇటుపక్క ఏమో టెంపుల్. చాలా బాగుంది ప్లేస్. ఎప్పుడు వచ్చినా నచ్చుతుంది నాకు. తిరుపతిలో ఉండి ఈ ప్లేస్ రానట్టయితే ఖచ్చితంగా రండి. తన్నేపల్లి ఈ ప్లేస్ నేమ్ అగైన్. సో గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సో దట్ మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మీకు టైం ఉన్నప్పుడు మిగతా వీడియోస్ కూడా చూడండి. అండ్ నెక్స్ట్ కడప బ్లాగ్స్ రాబోతున్నాయి. సో దాంట్లో మోస్ట్లీ టెంపుల్ కంటెంట్ ఉంటుంది. నేను ముందే హెడ్స్ అప్ ఇస్తున్నా. మీకు నచ్చకుండా మీ ఇంట్లో పెద్దవాళ్ళకి అలా చూపెట్టండి, వాళ్ళకి నచ్చుతాయి కదా. దాని తర్వాత నేను పక్కా ఫన్ ఉండే, కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండే వీడియోస్ తీస్తాను. యాక్చువల్లీ కడప వెళ్ళిందే ఇలా మొక్కుబడులు ఇవన్నీ తీర్చుకోవడానికి. సో అన్నీ మోస్ట్లీ టెంపుల్సే ఉన్నాయన్నమాట. సో మీకు ఇంట్రెస్ట్ లేకుండా ఇంట్లో వాళ్ళకి షేర్ చేయండి. బట్ ఫ్యూచర్లో అయితే మంచి మంచి వీడియోస్ ఉండబోతున్నాయి, అదైతే మీరు నమ్మచ్చు. హ్యాపీ బర్త్డే అన్న చెప్పు, ఇచ్చేస్తాడు. భయమా? ఎందుకు? నేను వస్తుందా? తీసుకో, ఇస్తాన్నాడు, తీసుకో. భయమా అన్నా చెప్పు. ఓకేలే. September we met, I could tell by your smile. You hadn't been with a good girl like me in a while. Yeah, you were impressed